వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ కన్సల్టెంట్ బాలా గారు. నమస్తే అండి. నమస్తే. బాలా గారు, హ్మ్. లాస్ట్ టైం మనం చూడొచ్చు ఏపీ ఎన్నికలు జరిగే టైంలో పవన్ కళ్యాణ్ గారు వివిధ రకాల కమెంట్స్ చేశారు. అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ గవర్నమెంట్‌కి సంబంధించి. యెస్. అక్రమ రవాణా జరుగుతుంది. మహిళలకి సంబంధించి 30,000 మంది మహిళలు అక్రమ రవాణాకు గురయ్యారు. ఇది నాకు కేంద్ర నిఘా వర్గాల ద్వారా అందిన సమాచారం అంటూ ఒక కమెంట్ చాలా క్లియర్‌గా పాస్ హ్మ్. చేశారు. యెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలి? సీ ముందుగా మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏందంటే, ప్రజలందరూ ఫస్ట్ తెలుసుకోవాల్సింది పొలిటికల్ పార్టీస్ అంటే ఏంటి? ఎలక్షన్స్ అంటే ఏంటి? ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంటే ఏంటి? ఇవి మనం ముఖ్యంగా గమనించుకోవాలి. అది మనము పక్కన పెట్టేసి జనాలు ఏమనుకుంటున్నారంటే, ఎలక్షన్స్ టైంలో లేకపోతే రాజకీయ నాయకులు రోడ్డు ఎక్కేసి, మైక్ పట్టుకొని, వెహికల్స్ ఎక్కేసి ఇష్టానుసారం మాట్లాడుకుంటూ కూర్చుంటే అది మనం భరించాలా? అవునా? కాదా? ఓకే. అసలు దానికోసమైనా మనం ఇతన్ని నాయకుడు అంటున్నాం, దానికోసమైనా మనం వీళ్ళని నాయకుడు అని అంటున్నాం అనేది ఎవరు ప్రశ్నించుకోవాలి? ప్రజలు ప్రశ్నించుకోవాలి. నేను ఏ పార్టీలో ఉన్న ఫేవరెటిజం చూపించే వాళ్ళు ఎవరైనా కావచ్చు, సింపథైజర్స్ కావచ్చు. ఆ సింపథైజర్ కానీ లేకపోతే ఫేవరెటిజం చూపించే వాళ్ళు కానీ, మీ కుల నాయకుడిని కానీ లేకపోతే మీ పార్టీ నాయకుడు కానీ ఎవరైనా కానీ మీరు ఒక్కసారి మీ మనస్సాక్షి ద్వారా మీరు ప్రశ్నించుకోండి. అసలు రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఏంటి? పొలిటీషియన్స్ ఏం చేయాలి? పొలిటికల్ పార్టీలు ఏం చేయాలి? వీళ్ళు గవర్నెన్స్ తీసుకురావడానికి, గవర్నమెంట్ రావడానికి ఈ పొలిటికల్ పార్టీలు ఏం క్యాంపెయినింగ్ చేయాలి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఎలక్షన్స్ రూల్స్ ప్రకారము, అలానే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారము మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఓకే. ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే, ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి కావాల్సిన సంక్షేమము, ప్రజలకి కావాల్సిన అభివృద్ధి, ప్రజలకి కావాల్సిన పీస్ అండ్ ట్రంక్వాలిటీ, ప్రజలకి కావాల్సిన అంశాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ యొక్క బతుకు గురించి, భవిష్యత్తు గురించి, భవిష్యత్తు తరాల గురించి, సమాజం గురించి, సమాజం యొక్క భవిష్యత్తు గురించి, సమాజం యొక్క మెరుగు గురించి, వీటి గురించి మాత్రమే మనం చర్చించాలి, క్యాంపెయినింగ్ చేయాలి, వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. నేను వస్తే ఇది తీసుకొస్తాను, నేను వస్తే అది చేస్తాను, నేను వస్తే ఇట్లా ఉండాలి. కానీ క్యాస్ట్, రిలీజియస్, లేకపోతే ఒక కమ్యూనిటీ నుంచి ఇంకో కమ్యూనిటీ హేట్రిజం చేసే విధంగానో, ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ తీసి మాట్లాడే విధంగానో ఇలాంటివి అసలు చేయకూడదు. దట్స్ అ బ్యాన్. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం అది బ్యాన్, వాస్తవం చెప్పాలంటే. అయితే చాలామంది మరి ఎందుకు పొలిటికల్ పార్టీస్ అలా చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ దాని మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవట్లేదు ఏంటనేది ఇంకా ఎలక్షన్ కమిషన్కే తెలిసి ఉండాలి. నేను మీకు ఒకటి చెప్తాను, డూస్ అండ్ డోంట్స్. పొలిటికల్ పార్టీలు క్యాంపెయినింగ్ అప్పుడు ఏం చేయకూడదు. నో క్యాండిడేట్ మే క్యాంపెయినింగ్ ఇన్ ఎనీ మేనర్ విచ్ యూజెస్ అ రిలీజియన్ టు ఫర్దర్ ప్రాస్పెక్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ ఆర్ పొలిటికల్ పార్టీ డ్యూరింగ్ ఆఫ్ ఎనీ ఎలక్షన్స్. మొన్న జరిగిన ఎలక్షన్స్ ఏంటంటే, ఒక కులానికి సంబంధించి, ఒక మతానికి సంబంధించి, ఒక వర్గానికి సంబంధించి, ఒక గ్రూపుకి సంబంధించి, ఇది కదా క్యాంపెయినింగ్ మీరు చేసింది. ఇట్లా క్యాంపెయినింగ్ చేసే వాళ్ళ మీద చర్యలు ఏమైనా తీసుకోవచ్చా అంటే, ఎస్, ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి గతంలో వాళ్ళు ఏవేవైతే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో తప్పుడు ప్రచారాలు, తప్పుడు సమాచారాలు ప్రజలకి అందించినవి ఏవేవైతే వీడియోలు, ఏ టెలికాస్ట్ చేసిన ఛానల్స్ అయితే ఉంటాయో వాటిలో అన్నిట్లో లింకులు తీసుకొని, వాళ్ళు ఏం మాట్లాడాడో మాటలు మొత్తం అంతా టెక్స్ట్ని తీసుకొని ఎలక్షన్ కమిషన్కి ఫస్ట్ కంప్లైంట్ చేయాలి. కానీ ప్రస్తుతం ఒకటి చాలా మంది అనొచ్చు, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయాలంటే మరి 45 డేసే కదా, మరి లిమిటేషన్ అయిపోయింది కదా అని. అది కూడా ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది మేధావులు ఉంటారు, అయితే ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాలి, కరెక్టే సార్, అది ఇండివిజువల్ క్యాండిడేట్ ఎఫెక్ట్ అయినప్పుడు ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాలి. కానీ సమాజం ఎఫెక్ట్ అవుతున్నప్పుడు దానికి లిమిటేషన్స్ అనేది మనము ఏ విధంగా చూసుకోవాలి? వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమేం చేస్తాము అని చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ చెయ్యకపోయినా, తప్పుడు సమాచారం ప్రజలకు ఇచ్చినా, ఫేక్ ఇన్ఫర్మేషన్స్ ప్రజలకు ఇచ్చినా, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ప్రజల్ని చేసినా, ప్రజలు ఎవరైనా కానీ, ఓటర్లు ఎవరైనా కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన క్యాంపెయినింగ్ మాటల్ని నమ్మి, వాళ్ళు ఇచ్చిన హామీల్ని నమ్మి, వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోని నమ్మి ప్రజలు ఓటేసినారు. సో 6 months లోపల అవి వాళ్ళు కంప్లీట్ చేయలేకపోయారు అనుకోండి, సపోజ్, వాళ్ళని ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి, యాక్షన్ తీసుకోమని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేయాలి. లేదంటే ఇది యథావిధిగా కొనసాగిపోతుంది. చాలామంది ఏమంటున్నారంటే, 5 సంవత్సరాలు మాకు టైం ఉంది కాబట్టి ప్రజలు ఇచ్చారు, మేము ఇష్టానుసారం మేము ఏదైనా చేయొచ్చు, ఆ లోపల మేము డెలివరీ చేయొచ్చు అంటున్నారు. నో, దెర్ ఈజ్ నో, అట్లా టైం లిమిట్ ఎప్పుడు ఉండదు వాళ్ళకి. వాళ్ళ మేనిఫెస్టోలో అది వాళ్ళు రాయాలి. మేనిఫెస్టోలో ఏమని చెప్పేసి,
మాకు అధికారం వచ్చిన తర్వాత పలానా పని పలానా టైంలో చేస్తాము, పలానా పని పలానా టైంలో చేస్తాము అని ప్రజలకు మీరు చెప్పాలి. కానీ మీరు ఇచ్చిన డాక్యుమెంట్లో కానీ గవర్నమెంట్ రాగానే మేము చేస్తామని చెప్పి హామీ ఇచ్చే మేనిఫెస్టోలో మీరు అది బ్రీచ్ చేస్తే మీ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. కానీ అలా చేయట్లేదు కదా రాజకీయ పార్టీలు. ఇప్పుడు మేము ఈ హామీలు ఇద్దాం అనుకుంటున్నాము, ఇలాంటి సంక్షేమ పథకాలు మీకు ప్రవేశపెడదాం అనుకుంటున్నామని మూకుమ్మడిగా ఒక రకంగా చెప్పాలంటే ఒక మేనిఫెస్టో క్రియేట్ చేసేసి ఇచ్చేస్తున్నారు. 5 ఏళ్లలో ఉన్న పరిస్థితులకి అనుగుణంగా ఎప్పుడైనా చేసే అవకాశం కూడా ఉంది. ఇంకా ఎలక్షన్స్ మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయనిపించుకుని 6 నెలల ముందు కూడా మేనిఫెస్టో ఉన్నవి అమలు చేసిన సందర్భాలు రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయిగా. మరి అప్పుడేం చేయాలి? వెయిట్ చేయాల్సిందేగా. ఇప్పుడు ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా, వీళ్ళేం మనకు మెహర్బానీకి ఇవ్వట్లేదు, మెహర్బానీకి చెప్పట్లేదు. రాజ్యాంగంలో పొందుపరుచున్నారు ఆల్రెడీ. వెల్ఫేర్, డెవలప్మెంట్, ఆపర్చునిటీ, ఈక్వాలిటీ, సస్టైనబిలిటీ ఇవన్నీ రాజ్యాంగంలో ఉన్నాయి. అవి మన రైట్. అవునా? మన రైట్ని పొలిటికల్ పార్టీ వచ్చి ఇమీడియట్లీ ఎగ్జిక్యూషన్ చేయాలి. సపోజ్ ఇప్పుడు వీళ్ళకి ఒక క్యాంపెయినింగ్ చెప్పారండి, మీకు ఎంప్లాయ్మెంట్ ఇస్తా, నేను రాగానే 2 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా అని చెప్పారు అనుకోండి. సపోజ్ అంటే ఇతనికి క్రియేట్ చేస్తాను అని చెప్పడం ఏంటంటే జనాలకి ఇన్ని ఉద్యోగాలు రాగలుగుతున్నాయి, వస్తున్నాయి, చేస్తాయని చెప్పేసి అని ప్రజలు నమ్మించడం. అవునా? వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత తూచు నాకు తెలీదు, అంత లేవంట, నేను చేయలేను అన్నాను కూడా అది మోసం. ఎందుకు మోసం అంటే నేను చెప్తాను చూడండి. నీకు బాగా తెలుసు ఒక పొలిటికల్ పార్టీని రన్ చేస్తున్నప్పుడు ఒక ఉద్యోగం రావాలంటే సర్వీస్ రూల్స్ ప్రకారము ఒక వ్యక్తి చనిపోయి ఉండాలి, లేదు అంటే కొత్త పోస్ట్ క్రియేట్ అవ్వాలి, లేదంటే ఒక వ్యక్తిని టర్మినేట్ అన్నా చేసి ఉండాలి, లేదంటే ఇంకో వ్యక్తి రిజైన్ అన్నా చేసి ఉండాలి. ఇలా ఖాళీలో అయితే తప్ప నువ్వు పోస్ట్ను భర్తీ చేయడానికి లేదు, లేదంటే కొత్త పోస్టులను క్రియేట్ చేయాలి కదా. తెలిసి కూడా నువ్వు మనుషులు మోసం చేసి ఇలాంటి క్యాంపెయినింగ్ చేసినప్పుడు ప్రజలు ఏం నమ్మారు? నువ్వు వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయనుకో నమ్మి వేశారు ఓట్లు. నువ్వు ఆ మాట చెప్పకపోతే మేము వేసేవాళ్ళం కాదుగా ఓట్లు. నీకు మాకెవరికి నచ్చితే వాళ్ళకి కదా మేము వేసి ఉండేవాళ్ళము. ఇప్పుడు నువ్వు చెప్పి మోసం చేసినందుకు మరి వాళ్ళ మీద కేసు తీసుకోవాలి కదా. ఓకే, ఎందుకు కేసు తీసుకోవాలంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం, ఎలక్షన్ రూల్స్ ప్రకారం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తిని నువ్వు ఫెయిర్ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, అన్ఫెయిర్ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. అది ఫెయిర్ అన్ఫెయిర్ అని ఎట్లా తెలుస్తుంది ప్రజలకి? ఇట్స్ వెరీ సింపుల్. చెప్పినవన్నీ నిజాలే అనుకుంటారు. ఇట్స్ వెరీ సింపుల్. వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో మేము ఇది చేస్తామని చెప్పారు. అవునా? చేస్తామని చెప్పినప్పుడు ప్రజలు నమ్మారు. అవునా? ప్రజలు నమ్మిన తర్వాత మీకు గెలిపించారు. అవునా? వచ్చిన రాగానే మీరేం చెప్తున్నారు? బడ్జెట్ లేదు, నేను చేయలేకపోతున్నాను, నాకు భయం వేస్తుంది, ఎలా చేయాలో నాకు తెలియట్లేదు. వెన్ ద మూమెంట్ ఎప్పుడైతే ఒక చీఫ్ మినిస్టర్ ఎలా చెయ్యాలనో నాకు తెలియట్లేదు అంటే హీజ్ అన్ఫిట్, ఎలా చెయ్యాలో నాకు తెలియట్లేదు అంటే హీజ్ అన్ఫిట్ ఫర్ ద చైర్, ఇమీడియట్లీ రిజైన్ చేయాలి. బికాస్ అతనికి తెలియదు కదా ఎలా చేయాలనో, అడ్మిటెడ్ కదా. మరి చేయని వ్యక్తిని మనం ఎందుకు సీఎంగా కొనసాగించుకోవాలి? సీఎం తెలిసిన వ్యక్తిని మనం పెట్టుకోవాలి, వచ్చిన వ్యక్తిని మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కంపెనీలో నేను జాబ్ ఇస్తానండి, నాకు తెలిసిన వ్యక్తిని, పని వచ్చిన వ్యక్తిని పెట్టుకుంటానా, రాని వ్యక్తిని పెట్టుకుంటానా? ప్రజలందరూ కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ సీఎం, మినిస్టర్లు వీళ్ళందరూ కూడా మన పని మనుషులు. డూ రిమెంబర్ బాస్. ఇంకోటి చెప్తున్నా, నేను వార్నింగ్ కూడా చేస్తున్నా. నేను ఏదో పని మనుషులు అని చెప్పేసి మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇంకోటి తిన్నాయని చెప్పేసి మేము ఏదో చేస్తామంటే మనోభావాలకి ఇది సంబంధం లేదు. పని మనుషులు, ఎస్, సర్వెంట్ అంటే హీజ్ అ, తెలుగులో దాన్ని సర్వెంట్ ఏమంటారో తెలుసుకోండి. సర్వెంట్నే తెలుగులో పని మనిషి అని అంటారు. అదే వాచకంలో నేను రిపీట్ చేసి చెప్పాను. కాబట్టి మీరు అలాంటి పిచ్చి పిచ్చి ఎక్సర్సైజ్లు అయితే చేయకండి ఎవరు కూడా. ఓకే, సో ముఖ్యంగా మేము రాగానే వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అన్నారు. నారా లోకేష్ గారు మాటలు బట్టి చూస్తే అది కాస్త ఆలస్యం అయ్యేలానే కనిపిస్తోంది. సో ఇప్పుడు మరి ఏం చేయాలి? దీనికి నేను డిఎస్సి క్యాండిడేట్స్ అందరికీ కూడా నేను మీకు ఒక మంచి సలహా ఇస్తున్నా. మీరందరూ ఎంతమంది అయితే అన్ఎంప్లాయీస్ ఉన్నారో డిఎస్సి మీద ఆధారపడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరందరూ ఏం చేస్తారంటే పోస్ట్ కార్డు ఒకటి ఉంటుంది. పోస్ట్ కార్డు ఒకటి తీసుకొని పోస్ట్ కార్డుని పింక్ కార్డులో తయారు చేయండి. పోస్ట్ కార్డులో పింక్ కార్డ్స్ దొరుకుతాయి. పింక్ కార్డులో మీరు ఏం రాస్తారంటే ఏదైతే హామీ మేనిఫెస్టోలో ఇచ్చారో ఆ లైన్ రాసి డిఎస్సి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, ఎన్ని పోస్టులు రిలీజ్ చేస్తారు, ఎంత లోపల రిలీజ్ చేస్తారు, దానికి మాకు ఆన్సర్ చేయండి అని చెప్పేసి అని మొత్తం ఇది ఒక ఉద్యమం లాగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ఎంప్లాయీస్ ఎవరైతే డిఎస్సి మీద ఆధారపడి ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా సీఎంకి, గవర్నర్ గారికి, ఆ కన్సర్న్ మినిస్టర్కి మీరందరికి ఆ పోస్ట్ కార్డులను పంపించండి. దాని మీద మీకు రిటర్న్ ఒకవేళ లేఖలు రాకపోతే, ఒకవేళ దానికి సమాధానం చెప్పకపోతే
నెల రోజుల తర్వాత మీరు గౌరవనీయమైన హైకోర్టులో మీరు ఒక పిఎల్ దాఖలు చేసి ఏ రోజులో వాళ్ళు రిలీజ్ చేస్తారో మిమ్మల్ని బ్రీచ్ చేశారని చెప్పేసి అని వాళ్ళ మీద మీరు ఓత్ ఆఫీస్ ఆఫ్ ఓత్ అన్న ఒకటి ఉంటుందండి, బ్రీచ్ ఆఫ్ ఓత్ అని కూడా అంటారు దాన్ని. షెడ్యూల్ 3 ప్రకారం వీళ్ళు ఏదైతే ఓత్ తీసుకున్నారో రాజ్యాంగం ప్రకారంగా వచ్చిన తర్వాత పనులన్నీ మేము చేస్తాము. పొలిటికల్ పార్టీ కూడా ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, పొలిటికల్ పార్టీ నామినేషన్ వేసేటప్పుడు కూడా ఒక ఓత్ ఉంటుంది సార్. ఆ ఓత్ తీసుకునేటప్పుడు కూడా వీళ్ళు ఏదైతే ఓత్ ఉంటుందో ఆ ఓతును కూడా బ్రీచ్ చేసినట్టే. వాటినన్నింటినీ కూడా మీరు మిక్స్ చేసి ఒక కేసు కానీ వేస్తే భారతదేశంలో ఇది ఒక చరిత్రలా మిగిలిపోతుంది. ఇంకోసారి ఇంకో మినిస్టర్ కానీ, ఇంకో పొలిటికల్ పార్టీ కానీ, ఇంకొక ఎమ్మెల్యేలు కానీ మిమ్మల్ని మోసం చేసి మీ యొక్క భవిష్యత్తుతో కానీ, మీ యొక్క నెక్స్ట్ తరాల యొక్క జీవితాలతో కానీ ఆడుకోలేరు. లేదు అంటే ఇంకా ఇది కొనసాగుతూనే ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే మేడం, 5 సంవత్సరాల కోసం టైం కాదు, వాళ్ళ ఏజ్ అయిపోతే ఎవరిస్తారు రైట్ కదా. ఇప్పుడు చాలా మందికి డిఎస్సీలో అదే ప్రాబ్లం ఉంది. వెంటనే డిఎస్సి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా కార్డు ఉద్యమం మొదలు పెట్టండి, పోస్ట్ కార్డు ఉద్యమం మొదలు పెట్టండి. అసలు పోస్ట్ కార్డ్ అలాంటి ఉద్యమం ఉందని చాలా మందికి తెలియదు. పైగా చదువుకున్న వాళ్ళే, ఉద్యోగాల కోసం వెంపర్లాడుతున్న వాళ్ళే, టెన్షన్ పడుతున్న వాళ్ళే, ఏజ్ అయిపోతుందేమో అని చూసుకుంటున్నారేమో తప్పితే నెక్స్ట్ ఏం చేయాలనే ఆలోచన వాళ్ళకి రావడం లేదని అనుకోవాలేమో. అయితే నేను ఇంకో సలహా ఇస్తాను. పోస్ట్ కార్డు ఉద్యమం కోసమే ఒక వెబ్సైట్ కూడా రెడీ చేస్తున్నారు. అది న్యాయసురక్ష.com, అది త్వరలో లాంచ్ అవుతుంది. ఆ వెబ్సైట్లో మీరు పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా ఎవరెవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరూ కూడా దాంట్లో నమోదు చేసుకోండి. ఆ సంస్థ తరపు నుంచి కూడా మీకు న్యాయం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే న్యాయసురక్ష అనే ఒక .com అనే ఒక వెబ్సైట్ని రెడీ చేయిస్తున్నారు. మోస్ట్లీ ఇలాంటి పొలిటికల్ ఫేక్ ప్రొపగండా చేసి గవర్నమెంట్స్ తెచ్చుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సమాజము, ఓట్లు వేసిన వాళ్ళు ఒక బుద్ధి చెప్పడానికి కోసమే, న్యాయం చేయించడం కోసమే ఈ వెబ్సైట్ అనేది ఒకటి రెడీ అవుతుంది. సెకండ్ థింగ్, మన మెయిన్ పాయింట్ మనం మిస్ అయిపోయాం. పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయినింగ్ చేసేటప్పుడు చాలా మంది ఆడవాళ్ళు మిస్ అయిపోయారు, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని చెప్పేసి అని ఆయన రకరకాల ప్రచారాలు చేశారు. అది కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పాయింట్ కూడా అది. ఇప్పుడు ఎవరో అన్న మాటలను బట్టు లేకపోతే ఆయన వరకు వచ్చిన వర్డ్స్ బట్టు అయితే అది ఒక ఎత్తు. కేంద్ర నిఘా వర్గాల నుండి అందిన సమాచారం అని చాలా క్లియర్ కట్గా చెప్పారు. 1కి 10 సార్లు చెప్పినట్టుగా కూడా మనం క్యాంపెయినింగ్స్లో విన్నాం. సో ఏంటి, ఎలా చూడాలి? అదేనండి, ఇప్పుడు ఒకటి పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఎవరో ఒకరు ఆయనకి పర్సనల్ నోటీస్ అయినా పంపించవచ్చు, లీగల్ నోటీస్ అయినా పంపించవచ్చు. దాంతోపాటు ఆయనతో పాటు ప్రజెంట్ ఉన్న చీఫ్ సెక్రటరీకి, ప్రజెంట్ ఉన్న మినిస్టర్కి, ప్రజెంట్ హోమ్ మినిస్టర్కి, అంటే సెంట్రల్ హోమ్ మినిస్టర్కి, అలానే సెక్రటరీ ఆఫ్ జనరల్కి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో, ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా నోటీసులు పంపించి పవన్ కళ్యాణ్ క్యాంపెయినింగ్ టైంలో ఇలాంటి మాటలన్నీ అన్నారు. ఇది నిజమా లేకపోతే అబద్ధమా? ఒకవేళ ఇది అబద్ధమైతే పొలిటికల్ క్యాంపెయినింగ్ గురించి వాడుకున్న ఈ మాటల మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, తీసుకోకపోతే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఎవరైనా ఒకవేళ నోటీస్ కానీ పంపిస్తే ఇమీడియట్లీ పవన్ కళ్యాణ్ మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకు అంటే ఎవరైనా కంప్లైంట్ చేస్తే తప్ప ఇలాంటి ఇష్యూస్లలో సుమోటో కింద ఎప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ లేకపోతే సెంట్రల్ హోమ్ మినిస్టర్ కానీ యాక్షన్ తీసుకోదు. ఎందుకంటే ఈ పొలిటికల్తో ముడిపడి ఉన్నారు కదా, ప్లస్ అది కాక భాగస్వామ్యం ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు అలియన్స్లో ఉన్నారు. కాబట్టి ఒకరు కంప్లైంట్ చేస్తే కానీ వాళ్ళ యాక్షన్స్ తీసుకోరు, ఆన్సర్ చేయరు. సో ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన నిజమా అబద్ధమా అనేది ప్రజలకు తెలుసుకోవాలి. అంటే ఎవరు ఏం పడితే అది మాట్లాడేయచ్చా? ఇష్టానుసారం ప్రజల్ని మోసం చేయొచ్చా? నేను సినిమా హీరోని కదా అని చెప్పేసి నాకు వచ్చిన డైలాగ్ నేను చెప్పేసుకోవచ్చా? దానికి కూడా కొంచెం రీజనబిలిటీ ఉంటుంది కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తెలుసో తెలియక ఆ డైలాగ్స్ అక్కడ వదిలేరు. కానీ ఆయన చేసిన తప్పు ఏంటంటే, నాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని అన్నారు చూసారా, అది ఆయనకి ఈ రోజు కాకపోయినా రేపైనా ఎల్లుండైనా అది ఆయనకి ఒక ఇబ్బందికరమైన అంశమే. ఏ రోజుడికైనా ఆయనకు అది ఇబ్బందికరమైన, ఆయన ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే ఏ ఇంటెలిజెన్సీ వాళ్ళు. ఎందుకంటే ఒక ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్ ఒక పొలిటీషియన్స్కి ఎవరికి తెలియకుండా సమాచారాన్ని ఇచ్చిందంటే ఇది భారతదేశానికి సంబంధించిన అంశం, సెక్యూరిటీ ఇష్యూ ఇది. రేపు వీళ్ళు ఇతర దేశాలకి లేకపోతే ముష్కరులకి లేకపోతే టెర్రరిస్టులకి లేకపోతే పెద్ద పెద్ద ఇంకా యాంటీ టెర్రరిస్టులకి, యాంటీ సొసైటీ ఎలిమెంట్స్కి వీళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేయట్లేదని నమ్మకం ఎలా ఉంటుంది మనకు? ఇది వెరీ డేంజరస్ ఇష్యూ ఇది. ఎందుకంటే ఒక పొలిటీషియన్స్కి నువ్వు షేర్ చేసావు, ఒకటి నువ్వు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా పబ్లిసైజ్ అయి ఉండాలి కదా. పబ్లిసైజ్ అయిన ఇన్ఫర్మేషన్ అంటే ఓకే, వెరీ వెల్. కానీ ఒక్కటి ఓన్లీ ఆ పార్టీకి ఒకటి ఎందుకు చెప్పారు?
ఎందుకు చెప్పారు అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేశారు, ఇమీడియట్లీ అతన్ని సస్పెండ్ చేయాలి, రిమూవ్ చేయాలి ఫస్ట్ సర్వీస్లోంచి. ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక పొలిటికల్ పార్టీకి లేకపోతే ఒక పొలిటీషియన్స్ కి సపోర్ట్ చేయకూడదు. ఈ మధ్య కాలంలో మనం చాలా విషయాలు చాలా వేగ్గా వినేస్తున్నాం. పలానా వాళ్ళు చెప్పారు లేదనేది ప్రూఫ్ ఉండదు, చెప్పం ఎవరన్నది మేము చెప్పం, బట్ ఎవరో చెప్పారు. నేను ఇంకోటి ఇలా కొన్ని మాటలు నాకు మాట్లాడుతున్నారు. అర్థమైంది. మీడియా ఛానల్లో ఈ మధ్య కాలంలో కొంతమంది చాలా మంది మాట్లాడే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మాకు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మేము చెప్పాల్సిన అవసరం లేదు. సార్ మీ అందరికి నేను ఒకటి చెప్తున్నా, లా కమిషన్ రిపోర్టు, అదేవిధంగా మీకు ఇన్ఫర్మేషన్ బ్యూరో, అదేవిధంగా మీ పిఐటి, లేకపోతే జర్నలిస్ట్ ఎథిక్స్ కోడ్స్, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే సార్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు ఏ ఇన్ఫర్మేషన్ని ఏ జర్నల్ని పాస్ చేయడానికి లేదు. సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మ్యాండేటరీ. మీరు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయకూడదు అనేది మీకు ఎక్కడా లేదు. సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాంపిటెంట్ అథారిటీ అడిగినప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని డిస్క్లోజ్ చేయాల్సిందే. పొరపాటున ఒకవేళ మీకు సోర్స్ ఇన్ఫర్మేషన్ లేదు అని అనుకోండి, మీరు లైబుల్ అవుతారు. ఖచ్చితంగా సోర్స్ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయాలండి. కానీ అవసరం లేదంటారుగా. నువ్వు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నావు అనే సోర్స్ని నీ కాంపిటీటర్కి చెప్పాల్సిన అవసరం లేదు, లేకపోతే వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక ఇష్యూ ఫిషీ అయినప్పుడు కామన్ సిటిజన్ కూడా నిన్ను అడిగే హక్కు సిటిజన్కి ఉంటుంది. నువ్వు సోర్స్ డిస్క్లోజ్ చేయాల్సిందే. సోర్స్ నువ్వు ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాల్సిందే. దాన్నే ఎథికల్ మీడియా సోర్సింగ్ అంటారు. అనెథికల్ మీడియా సోర్సింగ్ అని పెట్టుకున్నారనుకోండి, దట్స్ ఇల్లీగల్. అగైన్ వాళ్ళ మీద మనం ప్రాసిక్యూషన్ చేయొచ్చు, వాళ్ళ లైసెన్స్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో లైసెన్స్ని క్యాన్సిలేషన్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ. ఇది ఎందుకు టెర్రరిస్ట్ యాక్టివిటీ అంటున్నానంటే, నేను ఫాల్స్ ప్రొపగేషన్స్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాడుకునే ఫాల్స్ ప్రొపగేషన్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళ మీద టెర్రరిస్ట్గా స్టాంప్ వేయచ్చు. దానివల్ల క్యాంపెయిన్, బ్యాడ్ క్యాంపెయిన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం శ్రీలంక అయిపోతుంది అన్నారు. ఎక్కడ శ్రీలంక అయింది? ఎవరు చెప్పారు? ఆ ఎడిటర్ ఎవరు? ముందు ఎడిటర్ మీద ప్రాసిక్యూషన్ చేయాలి. ఎందుకంటే 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి రాష్ట్రం అంతా అని చెప్పేసి అని బ్యాడ్ ప్రొపగండా చేశారు. ప్రజలు అది నమ్మారు. అసెంబ్లీలో మొన్న మీరు చెప్పింది ఏంటి? సో ఇది కూడా అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, బ్యాడ్ ప్రొపగండా, వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయాలి. ఈవెన్ పొలిటీషియన్ అయినా, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అయినా కూడా ఆయన మీద కూడా చేయాల్సింది. ఎందుకంటే నువ్వు అప్పుడు ఎందుకు చెప్పావు, నీ సోర్స్ ఏంటి, ఏ విధంగా నువ్వు ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయి ఉండి నువ్వు ఇలా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి నువ్వు అధికారం కోసం చేస్తున్నావు అన్నప్పుడు దెన్ యు ఆర్ నాట్ ఎ ఫెయిర్ పొలిటీషియన్. యాక్చువల్గా ఎప్పుడైతే రాజకీయ నాయకుల నోటి నుంచి కావచ్చు, అది ఎవరైనా సరే వ్యక్తి నుంచి ఒక మాట వచ్చినప్పుడు ఆ మాట మీద మనకు 2-3 క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయనుకోండి, వెంటనే మనం ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకు ఆ విధంగా పబ్లిక్ వెళ్ళడం లేదు, పబ్లిక్ కి తెలియడం లేదా ఇన్ని చట్టాలు ఉన్నాయని? ఒకటి పబ్లిక్ కి తెలియకపోవడం, 2 తెలిసిన పబ్లిక్ కి ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియకపోవడం, 3 పబ్లిక్ అంత టైం లేకపోవడం. ఈ రాజకీయ నాయకులు, భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే ప్రజలు ఎందుకు భారతదేశం డెవలప్ అవ్వలేకపోతుంది, రీసెర్చ్లో ఎందుకు ఫెయిల్యూర్ అయిపోతుంది, ఎందుకు మనం అంత ముందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే ఓన్లీ రీజన్ మన దేశంలో ప్రజలు వాళ్ళ జీవనం గడపడానికే బతుకు భవిష్యత్తు మధ్యలో కొట్టుకుంటున్నారు. సో ఇంకా అలాంటప్పుడు మేధస్సుని వాళ్ళు ఉపయోగించి ఏ విధంగా వాళ్ళు డెవలప్ అవుతారు? ఒకటి దేశం బాగుంటే ప్రజలు బాగుంటారు అనేది కాదు ఇక్కడ కాన్సెప్ట్. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అని చెప్పేసి మన శ్రీశ్రీ గారు చెప్పారు. ఒక మనిషి ఇంటూ నెంబర్ ఆఫ్ మనుషులు కలిపితేనే ఒక సమాజం. అలా చేసేది ఏదైతే ఉంటుందో, అంటే బతుకు భవిష్యత్తు మధ్యలోనే మనల్ని పెట్టేస్తే, ఇప్పుడు మీరున్నారు, మీ డైలీ లైఫ్ గురించో లేకపోతే మీ యొక్క మంత్లీ లైఫ్ గురించో మీరు దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చున్నప్పుడు మీరు డెవలప్మెంట్ ఎక్కడ ఆలోచిస్తారు, నెక్స్ట్ ఫ్యూచర్ ఎక్కడ ఆలోచిస్తారు, సొసైటీ బాగుండాలని ఎక్కడ ఆలోచిస్తారు, సొసైటీలో జరుగుతున్న సమస్యల గురించి ఎక్కడ ఆలోచిస్తారు, సోషల్ అవేర్నెస్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ మీకు ఎక్కడి నుంచి వస్తుంది? పొద్దున్న లేచామా, తిన్నామా, పనికి వెళ్ళామా, పని చూసుకున్నామా, ఇంటికి వచ్చామా, పడుకున్నామా అనేది అయిపోయింది. దెర్ ఎండ్స్ మ్యాటర్. మన భారతదేశంలో మనం స్వాతంత్రం తెచ్చుకునేది ఎందుకో తెలుసా మేడం? ఏదైతే న్యాచురల్ రీసోర్సెస్ ఉన్నాయో, ఒకరి దగ్గర పెత్తందారులు ఉండకూడదు, ఒకరి మోచేతి కింద నీళ్లు తాగకూడదు, ప్రతి ఒక్క న్యాచురల్ రీసోర్సెస్ అంటే ప్రకృతి ద్వారా వచ్చే సంపద ఏదైతే ఉందో అందరికీ సరిసమానంగా పంచాలి అని చెప్పేసాను. ఈరోజు ఎవరు పంచుకొని తింటున్నారు? కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది బిజినెస్ మ్యాన్స్, కొంతమంది కార్పొరేట్లు, కొంతమంది విఐపీలు, వివిఐపీలు. వీళ్ళు కదా మొత్తం రీసోర్స్ అంతా తినేస్తున్నారు. కామన్ మ్యాన్కి ఇప్పుడు కూడా ఎందుకు అడుక్కునేవాడు ఉన్నాడంటే రీజన్, వాడికి రావాల్సిన రైట్ రావట్లేదు. అదే కదా రాజ్యాంగం ఇచ్చింది.
డిపిఎస్పీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అని ఎందుకు ఇచ్చారంటే, అవి ఎందుకు కాంకరెంట్ లిస్ట్లో పెట్టారు అంటే రాజ్యాంగంలో స్టేట్ పర్వ్యూలో ఎందుకు ఇచ్చారంటే, సెంట్రల్ గవర్నమెంట్ అక్కడి నుంచి ఇక్కడికి రాలేదు కదా, లోకల్ గవర్నెన్స్ ఉండాలి, లోకల్లోనే వాళ్ళ బాధలన్నీ చూసుకొని వాళ్ళ బాధలని తీర్చే విధంగా గవర్నమెంట్ ఉండాలి అని చెప్పేసి అని మనము క్వాజీ ఫెడరల్ సిస్టమ్ పెట్టుకున్నాం. మన క్వాజీ ఫెడరల్ సిస్టమ్ పెట్టుకున్నది దానికోసం. ఇండియా అంటే ఒక నేషన్ కాదండి, ఇండియా అంటే యునైటెడ్ స్టేట్స్, యూనియన్ ఆఫ్, అందుకే యూనియన్ అని అంటాం మనము. రాజ్యాంగంలో కూడా పొందుపరిచింది యూనియన్ అని ఎందుకు అన్నామంటే, నెంబర్ ఆఫ్ స్టేట్లు కలిసినప్పుడు ఒక యూనియన్ అవుతుంది. నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్, నెంబర్ ఆఫ్ థాట్స్, నెంబర్ ఆఫ్ పీపుల్స్, నెంబర్ ఆఫ్ లొకేషన్స్, ఇవన్నీ కలిసి యూనియన్ అన్నాం మనము. భారత్ ఈస్ నాట్ వన్, భారత్ ఈస్ నెంబర్స్, ఎ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ టుగెదర్ కాల్డ్ భారత్, దట్స్ కాల్డ్ యూనియన్. అందుకే యూనియన్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఇండియన్ గవర్నమెంట్ అంటే యూనియన్ ఆఫ్ ఇండియా అని అందరూ తెలుసుకోవాలి, అంటే స్టేట్స్ అన్ని యూనియన్ అయినప్పుడు. సో ఇవన్నీ తెలియక రాజకీయ నాయకులు చేసే ఒక తప్పుల వల్ల, ప్రజలకి తెలియకపోవడం వల్ల ఈరోజు వాళ్ళ ఇష్టానుసారం ప్రపోగండా చేసిన, బూతులు మాట్లాడినా, ఏవేవో ప్రజలకి కొల్లిబుల్లి మాటలు చెప్పినా, మోసపూరితమైన మాటలు చెప్పినా, ద్వేషాన్ని పెంచినా, ఉద్రేకించినా ప్రజలు ఎందుకు భరిస్తున్నారంటే సైకలాజికల్ డిజార్డర్స్. ఇక్కడ మీరు గమనించాలి, ప్రజలు చాలా మంది సైకలాజికల్ డిజార్డర్స్ అయిపోయినారు. ఎందుకు నేను సైకలాజికల్ డిజార్డర్స్ అయిపోయినారు అంటున్నానంటే, ఒక వ్యక్తి తిట్టినప్పుడు నువ్వు నిజంగా సైకలాజికల్ డిజార్డర్ కానప్పుడు నువ్వు ఖచ్చితంగా అతని మీద నువ్వు ఇంజరీ అయి ఉంటే లీగల్గా యాక్షన్ తీసుకోవాలి. నువ్వు ఎగబడి తెగబడి అతన్ని కొట్టే వరకు, డ్యామేజ్ చేసే వరకు నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే సైకలాజికల్ డిజార్డరే కదా, అవునా? రైట్. మరి పొలిటీషియన్స్ అలానే ఉన్నారు, ప్రజలు అలా ఉన్నారు, గ్రూప్స్ అలానే ఉన్నాయి, విచక్షణ కోల్పోతున్నారు. అంటే మీరు చెప్పిన ప్రతి పాయింట్ కి లాలో ఒక వెసులుబాటు ఉంది. మనము మనకి ఏదైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు అది మనం విన్నా, మనం చూసినా, మనం త్రూ చట్ట ప్రకారం వెళ్ళొచ్చు. దాని మీద చాలా మందికి అవగాహన లేదు. మరి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఓకే, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందని అన్నారు కదా, దీనికి పెద్ద అవగాహన అక్కర్లేదండి. ఇప్పుడు మీరున్నారు, మీకు చెడు జరుగుతుందంటే మీరు ఏం చేయాలి జనరల్గా? ఏ రకంగా? ఏదో రకంగా అనుకోండి, మీకు ఏదైనా, ఇప్పుడు మీ ఇంట్లోకి ఎవరో దూరారండి, జనరల్గా ఏం చేస్తాం? కంప్లైంట్ ఇస్తాం. దట్స్ ఇట్, అయిపోయింది. ఇట్స్ కామన్ సెన్స్ అండి, లా కూడా అక్కర్లేదు అక్కడ, కామన్ సెన్స్. మన అందరూ ఈహా టీవీ చూసేవాళ్ళు మీరు ఒకటి తెలుసుకోండి, ప్రజలారా, మీరు పెద్ద చదివి పెద్ద దీని గురించి లా గురించి తెలుసుకోవాల్సిన అక్కర్ కూడా లేదు. 2 అంశాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, హ్యూమన్కి సంబంధించిన రైట్స్ ఏమైనా వైలేట్ అయితే మీరు హ్యూమన్ రైట్స్ని కాంటాక్ట్ అవ్వండి. సొసైటీకి సంబంధించిన వైలేషన్స్ ఏమైనా జరిగితే, లేకపోతే సొసైటీ ఎఫెక్టెడ్ వైలేషన్స్ ఏమైనా అయితే దాంట్లో మీరు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అయి ఉంటే పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వండి. ఓకే, వెరీ సింపుల్. ఒకటి హ్యూమన్ రైట్స్, ఒకటి సోషల్ కానీ రైట్స్. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఒక పోస్ట్ కార్డ్ యూజ్ చేయండి అని, దానికి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. పోలీస్ స్టేషన్కి ఎందుకు? దానికి నేను అదే పోస్ట్ అదే అంటున్నా. వాళ్ళు చేస్తారా చేయాల ముందు వాళ్ళకి అసలు ఆపర్చునిటీ ఇవ్వాలి పోస్ట్ కదా. కార్డ్ రాయాలని ఎవరికి చెప్తాను, తెలుసు? చెప్తాను. అలాంటిది ఒకటి ఉందని నేనేమంటున్నా, ఎవరికి తెలుసు? ఇప్పుడు వాళ్ళు కూడా చేస్తారో చేయరో మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, రేపటి రోజు మేము చేయమని చెప్పలేదు కదా, మీరు మమ్మల్ని అడిగారా అని అంటారు. అందుకోసమే వాళ్ళకి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, సహజ న్యాయ సూత్రాల ప్రకారము వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి మనము. సార్ మీరు హామీ ఇచ్చారు, చేస్తున్నారా చేయట్లేదా, చేసే విధంగా అయితే ఎప్పుడు చేస్తారో, ఏ లోపల చేస్తారో మాకు సమాధానం చెప్పండి. లేదు, అందరికీ పంపించాల్సిన అవసరం లేదు. పేపర్లోనో, లేకపోతే ప్రింట్ మీడియాలోనో, లేకపోతే ఎలక్ట్రానికల్ మీడియాలోనో ప్రెస్ మీట్ పెట్టో, ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మేము బహిరంగంగా ప్రకటన చేస్తున్నాం, మీరు వచ్చిన పోస్ట్ క్వార్టర్ ద్వారా మేము ఈ ప్రశ్నలందరినీ తీసుకున్నాము, కాబట్టి ప్రభుత్వము ఈ లోపల నుంచి ఈ లోపల చేస్తుంది అని చెప్తే ప్రజలందరూ తెలుస్తుంది. చేయలేదు అనుకోండి, అప్పుడు వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకుంటారు. ఓకే, ఇంకొక విషయం తెలుసుకోవాలి ప్రజలారా, మీరందరూ గమనించండి. మినిస్టర్ల మీద మనం ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి లేదని మీరు అనుకుంటున్నారేమో. నో, నెగ్లిజెన్సీ డ్యూటీస్ ఉన్నా, డిర్లక్షన్ ఆఫ్ డ్యూటీస్ ఉన్నా, నాన్ సావరిన్ డ్యూటీస్ చేసినా, ఏవైతే సర్వీస్ రూల్స్ మనము ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి అప్లై చేస్తామో వీళ్ళ మీద కూడా మనము కొరడా చూపించే అవకాశాలు మన దగ్గర ఉన్నాయి కూడా. వాళ్ళ మీద కూడా ప్రాసిక్యూషన్ చేయొచ్చు. దానికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకుంటూ ఉంటుంది. మన విజయవాడలో వరదలు వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు 2 మినిస్టర్లు వాళ్ళ నెగ్లిజెన్సీ ఆఫ్ డ్యూటీస్, డిర్లక్షన్ ఆఫ్ డ్యూటీస్ మీద నేనే గవర్నర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను, చీఫ్ మినిస్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చాను. దాంట్లో ఆ యొక్క కంప్లైంట్లో క్లియర్ కట్గా నీట్గా మెన్షన్ చేస్తుంటుంది అసలు డ్యూటీస్ ఏంటి, ఏం చేయకూడదు, ఎలా చేయాలి, లా ప్రకారం వీళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి, ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు అని చెప్పి నీట్గా ఉంటుంది. గూగుల్లో సెర్చ్ చేసిన మీకు దొరుకుతుంది. ప్రతి ఒక్కరు కూడా
ఒక మినిస్టర్ మీకు సంబంధించిన ఏదైనా డ్యూటీస్ని కానీ నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా మీరు క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయించండి. అప్పుడే ఈ సమాజం మారుతుంది. లేదనుకోండి ఇంకా మన సమాజం ఇలానే కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు, ప్రాంతాల ప్రకారం మనం విభజించుకొని మన భవిష్యత్తు బతుకులన్నీ ఒకరి మోచేతి కింద నీళ్లు తాగడానికి ఉంటుంది తప్ప మనం ఎదగలేము, మన నెక్స్ట్ తరాలు ఎదగలేవు, మన రాబోయే తరాలకి కూడా మనము ఇంకా వెయిట్ చేస్తుంటున్న పరిస్థితులు వస్తుంది. ఒకసారి మీరు ఆలోచించండి, ఈ రోజుటి కూడా 20th సెంచరీలో ఉండి ఒక ఇల్లు కొనుక్కోలేని పరిస్థితుల్లో మనం దిగజారిపోయామంటే ఇంతకంటే దౌర్భాగ్యము, ఇంతకంటే దరిద్రం ఏదైనా ఉంటుందా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. తరతరాలు రెంటల్ హౌసెస్లో ఉంటున్నారంటే ప్రకృతిలో ఉన్న సంపద ఎవరికి పోతుంది గమనించుకోండి మీరందరూ కూడా. ఇప్పుడు మీరు ఏదో సమ్ చేశానని చెప్తున్నారు, Yeah. దానికి ఏమైనా స్పందన వచ్చిందా? ఎవరైనా రియాక్ట్ అయ్యారా? దానికి కొంచెం టైం ఉంటుంది, ఎందుకంటే అది పెద్ద అంశం కాబట్టి. ఒక మినిస్టర్ని బర్తరఫ్ చేయడం, ఒక మినిస్టర్ని తీసేయమని అడగడం, సో దానికి కొంచెం టైం ఉంటుంది. చీఫ్ మినిస్టర్, గవర్నర్ వాళ్ళు చర్చించుకొని తర్వాత ఆన్సర్ చేయాలి. అంటే దానికి మనం రీజనబుల్ టైం ఇవ్వాలి. మనం కూడా కనీసం ఒక 100 days టైం ఇవ్వకుండా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం కరెక్ట్ కాదు కాబట్టి ఓకే. నేను కూడా అందుకే టైం ఇచ్చున్నాను ప్రస్తుతానికి. 100 days టైం అయిపోయిన తర్వాత వాళ్ళు చేయలేదనుకోండి, తర్వాత ఏం యాక్షన్ తీసుకోవాలో అప్పుడు మనం కోర్టు ద్వారా వాళ్ళకి యాక్షన్ తీసుకుంటాము. ఖచ్చితంగా అప్పుడైతే ఆన్సర్ చేయాల్సిందే. చేయాల్సింది. ఖచ్చితంగా చూద్దాం ఏం జరగబోతుంది. Yes. థ్యాంక్ యూ సో మచ్ అండి.